PMC ప్రేక్షకులకి నమస్సుమాంజలి. సాత్విక వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట మజ్జిగ పులుసు అండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు 2 కప్పులు పెరుగుని బాగా చిలకొట్టుకుని మజ్జిగలో చేసుకోవాలి చిక్కగాను. తర్వాత దానిలోకి సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు. తయారు చేసే విధానం ఏంటంటే, ఇప్పుడు మనం కోసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి చక్కగాను. ఒక ఉడుకు రానిచ్చి పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుందాం. ఈ ముక్కలన్నీ వేసుకుని సొరకాయ ముక్కండి, అలాగే ములక్కాడలు. సో ఇవన్నీ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని, అంటే దాని ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెంగా ఉప్పు వేసుకుని, కొంచెం పసుపు వేసుకుని, దానికి కొద్దిగా కాస్త నీళ్ళు పోసుకుందామండి. కొంచెం నీళ్ళు పోస్తున్నా. ఆ నీళ్ళతో కొంచెం ఉడుకుతుంది. మూత పెట్టుకుందామండి. అలా ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి ఈ ముక్కలు. ఈ లోపల మనం చిన్న బాండి పెట్టుకుని, మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకుని కొద్దిగా వేయించుకున్నానండి. ఆల్రెడీ వేయించుకున్నాం. సో ఇది వేయించుకున్నాయండి. దీన్ని మిక్సీలో వేసుకుందాం. మజ్జిగ కూడా మనం చిలికి చక్కగా పెట్టుకున్నామండి. ఇది చిక్కగా ఉండాలి. పెరుగు బాగా చిలకొడితే చిక్కగా వస్తాయి. ధనియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ఓకేనండి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ వేసుకుందామండి. కమ్మటి వాసన వస్తుంది. ఇది పౌడరు కొంచెం వేసుకుందాం ఇంకొకసారి. అయిపోయిందండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర వాసన ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇది ఈ మిక్సీ అంతా పట్టుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా మెత్తగా పట్టేసుకున్నాం. ఈ ముక్కలు ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇందాక మనం పెట్టుకున్న ఈ ముక్కలు బాయిల్ అయిపోయినాయి. వీటిని కొంచెం మనం పక్కన పెట్టేసి పోపు చేసుకుందామండి. పొయ్యి వెలిగిద్దాం. బాండీ పెట్టుకుని వెలుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఒక పని చేద్దామండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి పట్టుకున్నాం కదండి. దాన్ని కొంచెం ఇలాగా మజ్జిగ పోసి కలుపుకున్నామండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మనకి గడ్డలు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇలాగా చక్కగా పలసగా కలుపుకుంటే వేసేటప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది దానిలో. ఇదంతా కూడా ధనియాల పౌడరు, మెంతి పౌడరు, జీలకర్ర కలిపి అనమాట. ఇది ఫ్లేవర్ దానికి. సో ఇలా మనం కలిపి పెట్టుకున్నాం. పోపు పెట్టుకున్నాక అవన్నీ వేసుకున్నాం. ఆయిల్ వేస్తానండి. పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, పొయ్యి ఆపేసుకుందామండి. కొంచెం ఇంగవ,
వేగుతుంది. పొయ్యి ఆపేస్తాం కాబట్టి ఈ లోపల మనం ఈ ముక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మజ్జిగ దీనిలో వేసుకుందామండి. ఇది కూడా వేసి కొంచెం నెమ్మదిగా కలుపుదాం. కలుపుతూ ఉండాలండి, లేకపోతే గట్టి అయిపోతుంది. అలా ఉండలు లేకుండా చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేద్దాం. మజ్జిగ దీనికి పులిసి ఉండాలండి, మంచిగా పులవాలి. పులిస్తేనే బాగుంటుంది. సో ఇది రెడీ అయింది. ఇలా తిప్పుతూ ఉండాలి. అడుగంటుతూ ఉంటుంది, ఎందుకంటే దానిలో కొంచెం మెంతుల పొడి అవన్నీ ఉంటాయి కదండి. కొద్దిగా నెమ్మదిగా దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు అంటే ఇందాక ముక్కల్లో వేసాము, ముక్కలకు పట్టేసి ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెంగా ఉప్పు పసుపు వేసుకున్నాం. ఇది ధనియాల ఫ్లేవరు, మెంతుల ఫ్లేవర్ ఇవన్నీ కూడా చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది. తిప్పుతూ ఉండాలి, ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ. సో ఈ లోపల ఇది మూత వచ్చేసింది. ముక్కలు రెడీ అయినాయండి. సో ఈ ముక్కలు కూడా మనం దీనిలో వేసేసుకుందాం. ఇది రెడీ అయిపోయిందండి. చక్కగా ఒకసారి ఇలా ఉడికితే బాగుంటుంది. మజ్జిగ పులుసు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసాము. కొంచెం బాయిల్ చేసుకున్న ఉప్పు పసుపు వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా దీనిలో దిగుతుంది. కొంచెం కొత్తిమీర కూడా దీనిలో వేసుకుందామండి, ఉడుకుతూ ఉంటుంది కదా. చిన్న మంట మీద పెట్టి మనం ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు చూద్దామండి. కొంచెం పడుతుందండి ఉప్పు. కొద్దిగా కారం వేసుకుందాం. బాగుందండి. మజ్జిగ అంతా పులుసు కదా, పుల్లగా ఉన్నాయి మజ్జిగ. మజ్జిగ పులుసు అంటేనే పులుసు ఉండాలన్నమాట. ఆ పులుపు ఈ ముక్కలన్నీ కూడా దానికి ఉడికి ఉడికిన ముక్కలే కాబట్టి కొంచెం సేపు ఒక 5 నిమిషాల సేపు ఉంచేస్తే చాలండి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుదాము. ఒక 2 నిమిషాలు. ఈ మజ్జిగ పులుసు మరి అవుతుంది. కొంచెం సేపు, ఒక్క నిమిషంలో అయిపోతుంది. దీనిలో అన్ని ఫ్లేవర్స్ అన్నీ పడినాయి కాబట్టి మంచిగా రుచిగా ఉంటుంది. చాలామంది పెరుగు తినని వాళ్ళు ఇలాగా దీనిలో ఉప్పు కారము ఫ్లేవరు, ధనియాల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ అన్నీ, మెంతుల ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. పెరుగు తినని వాళ్ళు కూడా తినొచ్చు చక్కగా. అయిపోవచ్చింది. ఈ తమిళనాడులో మోర్పొడం అంటారండి వీళ్ళు, తమిళనాడులో చేసేది. మనకి పూర్వం ఇది మన పెద్దలు చేసేవారు దీన్ని. దాన్ని మన వాళ్ళు లక్షించారంటారు. మజ్జిగని పులువబెట్టి బాగా చేసేవారు అనమాట. అలా కాకుండా మనం అన్నం వండినప్పుడు, అన్నం వార్చినప్పుడు కూడా దాన్ని పులవబెట్టి కూడా చేస్తారు. అలాగా కూడా చేస్తారు. ఈ మజ్జిగని కూడా బాగా పులవబెట్టి పులిసిన మజ్జిగలో ఈ ముక్కలన్నీ వేసి ఇదివరకు కూడా పురాతన కాలంలో కూడా మన అమ్మమ్మలు అలాగే చేసేవారు.
తమిళనాడులో కూడా ఇదే మోరుకుళం అంటారు దీన్ని. సో ఈ విధంగా మనం మజ్జిగ పులుసు చేసుకున్నాం. చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఎల్లో కలరు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు ఏవి స్మాష్ అవ్వకుండా చక్కగా వాటి అంతటి అవి చక్కగా ఉన్నాయండి. సో అయిపోయినట్టేనండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. టమాటా వాసన వస్తుంది. చాలా బాగుంది. ఓకేనండి. దీనిపైన మనం కొత్తిమీర వేసుకుందామండి, చక్కగా గార్నిష్ చేసినట్టు. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. చారు కాబట్టి ఇది చాలా చక్కగా కమ్మటి వాసన వస్తుంది. ఇందాక మనం వేసుకున్న ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి కమ్మటి వాసన వస్తుందండి. దాంతోపాటు మనం ఈ కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే అయిపోయిందండి. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసుకుందామండి. 2 కప్పులు పెరుగుని బాగా చిలకొట్టుకుని మజ్జిగలా చేసుకోవాలి చిక్కగాను. తర్వాత దానిలోకి సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక కుక్కర్లో వేసుకుని 5 నిమిషాల్లో మనం మగ్గిపోతాయండి. ముక్కలు ఉడకాలి, హాఫ్ బాయిల్ అయిపోతుంది. అవి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం బాండీ పెట్టి నూనె వేసుకుని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుని ఎండుమిర్చి వేసి ఇంగువ వేసి తాలింపులో ఈ మజ్జిగ పోసేసుకోవాలన్నమాట. తర్వాత ఉడికిన ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దానిలో వేసేసి ఒక 5 నిమిషాలు ఆ ముక్కలని ఆ మజ్జిగ పులుసులో ఉడకనిచ్చేసి తీసేసుకుంటే అయిపోతుందండి. దానిలో కాస్తంత కొత్తిమీర వేసేసుకుని రెడీ అండి మజ్జిగ పులుసు. ఎంతో సింపుల్, తేలిక, చాలా సులువైనది, మరి చాలా రుచికరంగా ఉంటుంది. పుల్లగా, కారంగా, ధనియాల ఫ్లేవరు చక్కగా, యొక్క మెంతుల ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. సో కాబట్టి ఇది చక్కటి మజ్జిగ పులుసు. టేస్ట్ చూద్దామండి. మజ్జిగ పులుపు, ముక్కలు, ఆ ధనియాల ఫ్లేవరు అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి. కమ్మగా ఉంది, పుల్లగా, తినేవాళ్ళకి చాలా టేస్టీగా ఉంది. మరిన్ని కొత్త వంటలతో సాత్విక వంటల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.